ఇక జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు ద్వంద్వ ధోరణి అనుసరిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2019లో వైఎస్ జగన్ చెప్పిన విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాలు చేశారని, భౌగోళిక పరిస్థితులను ప్రజల అభ్యంతరాలకు అనుగుణంగా ఆనాడు విభజన జరిగిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాత్రం రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగిందన్నారు. నేడు చంద్రబాబు ఓ డ్రాఫ్ట్ విడుదల చేసి ఈ 3 మండలాలను తిరిగి తిరుపతి జిల్లాలో కలుపుతామని అంటున్నారని విమర్శించారు. విభజన ద్వారా రైతాంగం, ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కండలేరు జలాశయం నుంచి మనుబోలు, పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఉండేది. ఈరోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, రాపూర్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య హక్కు లోవర్ రైపరియన్ రైట్స్ కలిగినటువంటి మనుబోలు మండలం కావచ్చు, ఈరోజు నీటి వినియోగించుకున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు, ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా, హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలిచెర్లపాడు గ్రామం దాకా వస్తాయి. ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు, తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మారి ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి? ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సభ్యులు కాదు, వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. ఆ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైనా వ్యవహరిస్తారు. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మొండి చేసి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి? ప్రతి సీజన్లో 2 పంటలు పండేటువంటి జిల్లాలో ప్రతి సంవత్సరం 2 సార్లు ఎవరితో పోట్లాడాలి? రైతులు ఈరోజు రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి కాదు. అదేవిధంగా ఈరోజు పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి కానీ, ముదిగేడు కానీ, బిరుదువోలు కానీ, గ్రామాల కళ్యాణపురం కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొదలకూరు మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి. దేవరేములు, కట్టుబడిపల్లి గ్రామాల్లో వాళ్ళంతా పాపం అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు ఊరు దాటితే ఊర్లో ఉన్నట్టే ఉంటుంది మామూలుగా పొలాలు. అటువంటి పొలాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు తిరుపతి జిల్లాకు పోవాల్సినటువంటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.